మరణాత జీవాహారమును ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు మా ఆహ్వానము తెలియచేస్తూ ఉన్నాము. దేవుని పాద సేవకులుగా, మీ పరిచారకులముగా మీ మధ్యకు వస్తూ ఉన్నాము. వి జస్ట్ లైక్ యూ, మీ వంటి వారమే మేము. దేవుని పనిలో దేవుడు మమ్మలను నిలుపగా మీ పరిచారకులుగా నిలిచిన వారము. మేము చేయుచున్న ఈ కార్యక్రమములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నాయని మేము నమ్ముచు ఉన్నాము. దేవుని యొక్క వెలుగు మీ జీవితంలో నింపబడుటకు ఈ వర్తమానములో, ఈ డైలీ డివోషనల్స్ హెల్ప్ఫుల్గా మీకు ఉన్నాయని మేము నమ్ముతూ ఉన్నాము. ఇట్ ఈస్ ఆర్ ప్రేయర్ దట్ యూ వుడ్ ట్రాన్స్ఫార్మ్ into the glory of God through the word of God with the help of the Spirit of God. దేవుని ఆత్మ సహాయముతో దేవుని యొక్క మహిమలోనికి మీరు మారవలనని నేను కోరుచు ఉన్నాను. We often struggle with life to the extent that we want to end life. మనము జీవితంతో పోరాడుతూ ఉంటాము. ఏ దశ వరకు అనగా ఆ జీవితమును అంతము చేసుకోవాలనే లక్ష్యముతో ఆ జీవితంతో పోరాటము చేస్తూ ఉన్నాము. మెనీ పీపుల్ అవుట్ దేర్, దే లివ్ లైఫ్ బికాస్ దే కెనాట్ డై. చావలేక వారి జీవితమును జీవించుచున్న వారిగా కొందరు ఉన్నారు. కొందరైతే వారు బ్రతకలేక అనుక్షణము అనుదినము చచ్చిన వారి వలె ఉన్నారు. You see, the fight or the struggle of life is real. జీవితము పోరాటముతో నిండి ఉన్నదండి. When you look into the Bible, all the heroes of the Bible, from David to Jesus, దావీదు దగ్గర నుండి యేసుక్రీస్తు ప్రభు వరకును కూడా వారు జీవితంలో పోరాటములు కలిగిన వారిగా ఉన్నారు. కానీ one factor that stands distinctive to the people of the world, to the people of God, దేవుని ప్రజలకును లోకములో ఉన్న ప్రజలకు వ్యత్యాసం ఒకటి కనబడుతుంది. అదేమిటి అంటే, no matter what the fight is in life or with life, జీవితములో ఉన్న పోరాటం ఏదైనను, జీవితముతో ముడిపడి ఉన్న పోరాటం ఏదైనను కూడా, they never envisioned that their life would or should end. వారి జీవితము అంతము కావాలనని కోరుకోలేదు. పోరాడిన వారిగా వారు ఉన్నారు, కానీ వారి జీవితమును అంతము చేసుకొనవలనని వారు ఎన్నడూ కూడా యత్నించలేదు. కానీ ఈరోజు ఒక సగుట మానవుడు లోకములో ఆఫ్ ఇన్ ద బ్యాటిల్స్ దట్ హీ కన్ఫ్రంట్స్, తను ఎదుర్కొనుచున్న పోరాటాలతో తన జీవితం అంతము చేసుకోవాలనుకుంటూ ఉన్నాడు. మేబీ దిస్ మార్నింగ్ యూఆర్ అ పర్సన్ యాజ్ సచ్. ఈ ఉదయకాల సమయమందు ఈ వర్తమానం వినుచున్న నీవు జీవితముతో విసిగిపోయి, జీవితం నాకు వద్దు అని నీవు తలంచుచున్న వానిగా ఉన్నావేమో. You see, one thing that I say to myself every day is that Christ loved me and Christ died for me. దేవుడు నన్ను ప్రేమించుచు ఉన్నాడు, యేసు నన్ను ప్రేమించి ఉన్నాడు, యేసు నా కొరకు చనిపోయి ఉన్నాడు. This is so important to me. The reason is, with the battle in life, జీవితముతో ముడిపడి ఉన్న నా పోరాటాలలో ఒక అర్థమును తీసుకువచ్చుచున్న సత్యం ఏమిటి అంటే, నన్ను తన జీవముతో నింపుటకు క్రీస్తు నా కొరకు చనిపోయాడన్న సత్యము. If you can believe and affirm the fact that Christ died that you may live, నీవు జీవించులాగున క్రీస్తు నీ కొరకు చనిపోయాడన్న సత్యాన్ని నీ జీవితంతో నీవు చెప్పుకోగలిగితే, I'll tell you, you will live life irrespective of the battles. పోరాటములు ఏమైనను ఎటువంటివైనను కూడా ధైర్యము తెచ్చుకొని నీవు జీవించగలవు. సాధారణంగా ఈ పోరాటాలలో ఒంటరితనము అనుభవిస్తూ ఉంటాము. మన శ్రమలో, నా శ్రమను చూచుచున్నది ఎవరు, నా శ్రమలో పాలివారు ఎవరని నీవు తలస్తూ ఉంటావు. ఈ ఉదయకాల సమయమందు ఒక సత్యమును మీ ముందు ఉంచవాలని ఇష్టపడుతూ ఉన్నాను. నీ శ్రమను ఎరిగిన రక్షకుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు. నీ శ్రమను చూచుచున్న దేవుడు నీ దేవుడు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో వారు మగ్గుచూ ఉండగా, there is a promise that has come from God. ఒక వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం ఏమిటి అంటే, I will rescue you
నేను మిమ్మలను విమోచిస్తాను. ఆ వాగ్దానము చేసిన దేవుడే తెలియచెప్పుచూ ఉన్నాడు, ఫర్ ఐ హావ్ హర్డ్ యువర్ ప్రేయర్స్, మీ ప్రార్థన నేను ఆలకించాను. ఐగుప్తు దేశములో మిమ్మలను బాధించుచు ఉండగా మీరు ఎంతగా బాధింపబడుచున్నారో నేను చూచాను. You know, the most distinctive aspect of Christian faith is we serve a God who is a living God, and who is a God who sees us, and who is a God who hears us. సజీవుడైన దేవుని మనము సేవించట పూజించట మాత్రమే కాక మన ప్రార్థనను ఆలకించుచున్న దేవుని మనము కలిగిన వారమై ఉన్నాము. Do not be disheartened with life. జీవితంలో నీకు కలుగు పోరాటములు అనేకములు, నీతిమంతునికి కలుగు పోరాటములు అనేకములు, కానీ వాటినన్నిటి నుండి దేవుడు వారిని తప్పించునని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచూ ఉన్నది. నీవు పోరాటములో ఉన్నావేమో, అది ఏ పోరాటమైనను, do not be disheartened to the point where you want to end your life. నీ జీవితమును అంతము చేసుకొనవలనన్న ఆలోచనతో నీ జీవితము నింపుకొనక, క్రీస్తు యేసు నీ కొరకు చనిపోయినని, ఇన్ హిస్ డెత్ యు హ్యావ్ న్యూ లైఫ్, ఆయన మరణములో నీకు నూతన జీవితము ఉన్నదని నీవు మరువక, ఆ క్రీస్తు యేసు వలన, పరిశుద్ధాత్ముని వలన నీవు శక్తి బలముతో నింపబడి నీ జీవితమును నీవు జీవించగలవని నీవు ఎరిగి ఉండి దేవుని వాక్య సహాయముతో ఆత్మబలముతో ముందుకు సాగండి. లెట్స్ ప్రే. ప్రభువా, మాలో అనేకులు జీవితంలో విసిగి ఉన్నారు, జీవితముతో విసిగి ఉన్నారు. అట్టి వారిని మీ చేతులకు సమర్పణ. ఎవరిని చేరుకోవాలో వారు ఎరుగని వారే. తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాల సమయమందు ఈ మాటలను వారు విని ఉండగా ప్రభువా, నీవు వారిని చేరి ఉన్నావని మేము నమ్ముచూ ఉన్నాము. వారు తండ్రి నీ యొద్దకు వచ్చి ఉన్న వారై ఉన్నారు. వారి హృదయములను చూచుచున్న దేవా, వారి జీవిత పోరాటములు ఎరిగిన దేవా, వారి జీవితంలోని వారి శ్రమలను ఎరిగిన దేవా, వారి కొరకు నీవు చనిపోయి ఉన్నావని, నీవు చనిపోయి అనగా ప్రభువా, వారి పాపము వారిని అంతము చేయుచుండగా పాప ఫలితమైన మరణము వారు స్వాస్యముగా కలిగి ఉన్నవారుగా వారు ఉండగా, అట్టి పాప బంధకము నుండి వారిని విడిపించుటకై మరణమునకు వారిని అప్పచెప్పకుండా నిత్య జీవమునకు వారసులుగా వారిని చేయుట కొరకై నీవు మరణించి నూతన జీవితమునిచ్చున్నావన్న సత్యమును వారికి నేర్పుము. వారి జీవిత పోరాటములో నిన్ను చేరుకుని తండ్రి, ఇదిగో ప్రభువా, నిన్ను బట్టి ఆదరణ కలిగిన వారై, ధైర్యముతో నిండిన వారై, జీవితములోని ప్రతి పోరాటములో తండ్రి పోరాట యోధులుగా వారు నిలిచినలాగున వారిని బలపరచుము. హెల్ప్ us to be warriors. Help us to fight the world, the ills of the world. లోకములో ఉన్న దుష్ట శక్తులతోనూ దురాత్మలతోనూ పోరాడు బలమును మాకు దయచేయము. అందులో కొరకైన నీ ఆత్మను మాలో నింపుము. శరీరాశలకు తండ్రి మేము లోను కాక, నీ ఆత్మతో నింపబడిన వారమై శరీరానుసారమైన జీవితము మరణమును మాకు ప్రాప్తింప చేయుచుండగా ఆత్మానుసారమైన తండ్రి జీవితమును మాకు అనుగ్రహింపచేసి నీ జీవముతో మమ్మను నింపుమని ప్రాణనాథుడు మోక్షప్రదాత అయిన క్రీస్తు యేసు నామమున ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ హిస్ స్ట్రెంగ్త్. దేవుడు తన బలముతో మిమ్మను నింపి జీవితమును తన ఆనందముతో తన బలముతో నింపును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. మరణ